జంగారెడ్డిగూడెంలోని బీజేపీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. డీసీసీ సెక్రటరీ ముప్పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలవరం ఎంసీ చైర్మన్ జట్టి గున్నాథరావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షులు కుడిపూడి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి మన్నెల్లి రాజు, బొందుల రాజకిరణ్, కూనపాముల వినయ్, బాజంకి సత్యనారాయణ, దేవరకొండ నాగేశ్వరరావు, తనికెళ్ల మోహన్ రావు, వి వీర్రాజు, పాలదేవుడు, సిహెచ్ దుర్గారావు, దాసరి విద్యాధర్రావు, ఆవుల రామకృష్ణ, ఉద్దముడి మనోహర్లు కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చారు. గున్నాథరావు కండువాలు వేసి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వామిశెట్టి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు, మాజీ ఎంపీటీసీ కుక్కల ధర్మరాజు, దాట్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులమై మా మండల టీము, బీజేపీలో ఉన్న మండల టీము, మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, అలాగే ఉపాధ్యక్షులు కూడా మొత్తం 15 మంది లిస్టుతో మేము కాంగ్రెస్లో చేరుతమైంది. ఎందుకంటే పనిచేసే నాయకులు ఎక్కడుంటే అక్కడ కంపల్సరీ జనం చేరుతారు. అలాగే 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మన లోకల్ మన జట్టి గురునాథన్ గారు ఏవైతే చేస్తున్నారో అన్న మాట ప్రకారం మరి అలాగే 16వ వార్డులో కూడా 20 మంది కార్యకర్తలు చేరటం జరిగింది. అలాగే మేము కూడా ఆయన ఆకర్షితులో ఉండి మేము చేరాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఈ రోజుకి ఈ అవకాశం మాకు పెద్దలందరూ ఇచ్చినందుకు ముప్పిడి శ్రీని గారు, అలా ప్రసాద్ గారు, అలాగే చాలామంది నాయకులు అంటే పేర్లు ఐడియా లేదండి, అందరూ కూడా సహకరించి సార్కి చెప్తాం జరిగింది. సార్ కూడా మరి వెంటనే స్పందించి మీరు రండి అన్నారు. అదే భాగంగా ఈ మండలంలో ఉన్న గ్రామ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ కమిటీల్లో కూడా కొంతమందిని నేను చేర్చే అవకాశం కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుల్లాగా మేము పనిచేస్తామని. జంగారెడ్డిగూడెంలోని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం పెన్షనర్స్ భవనం నందు ఆదివారం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు కుకునూరి రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చార్ధామ్ యాత్రలో మరణించిన జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెంకి చెందిన సూరివరపు పున్నయ్య దంపతులకు దివంగతులైన యాత్రికులందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. జూన్ నెలలో పుట్టినరోజు జరుపుకున్న సంఘ సభ్యులు కంచెల్ల గాంధీ, కూచి త్రినాథరావు, వైఎస్ బోస్, మానేపల్లి కాశీ ఈశ్వరరావులచే కేక్ ను కట్ చేయించారు. అసోసియేషన్ తరపున వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం, వేగవరం, రామచంద్రపురం గ్రామాల్లో ఏ ఆసరా లేని వృద్ధులకు ప్రతి నెల ఇచ్చే 200 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్పూరం బాలకృష్ణ, కార్యవర్గ సభ్యులు వీర వెంకయ్య, ఎన్ఎస్ఎస్ సుశీలావతి, గంగరాజు, శర్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని లయన్స్ క్లబ్ సమావేశం టీడీపీ నాయకులు అట్లూరి సురేష్ గోడౌన్ నందు ఆదివారం రాత్రి జరిగింది. స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా అట్లూరి సురేష్ బాధ్యతలు స్వీకరించారు. లయన్స్ మాజీ గవర్నర్ గుత్తా సుబ్బారావు కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన జి విజయరామరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అట్లూరి సురేష్ ను పలువురు పూల దండలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఉపాధ్యక్షులుగా నడిపల్లి సత్యనారాయణ, కొండపల్లి కేశబాబు, కార్యదర్శిగా కె రామబ్రహ్మం, సంయుక్త కార్యదర్శిగా వై కొండారెడ్డి, కోశాధికారిగా మేడిచెల్ల రవి, ఇతర సభ్యులుగా సిహెచ్వి సత్యనారాయణ,
ఆర్ మోహన్ రాజు, ఎస్ఆర్ఆర్ ఎర్రంరాజు తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత గవర్నర్ వి మురళీమోహన్ రావు, డాక్టర్ వై జగన్మోహన్ రావు, సీమకుర్తి కోటేశ్వరరావు, చామర్తి శివరామకృష్ణ, జుజ్జూడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుకు ప్రత్యేకంగా వారి కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్టు చిన్న సర్వీస్ కార్యక్రమాలు కాదు, మనకి పెద్ద ధ్యేయం ఉన్నప్పుడు చిన్న కార్యక్రమాలు చేయకపోయినా ఇబ్బంది కాదు. మనం ఆ రకంగా మీరు ప్రత్యేకంగా కృషి చేశారు. ఉంటూ వారు ఎన్నో శ్రమదమాదులు కోర్చి దాన్ని వృద్ధి చేస్తున్నారు. అందుకు కూడా వారిని అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ మనందరం చేయాల్సింది ఒక్కటి మాత్రం నా మనవి, యాజ్ ఏ ఎర్రరాజు గారు చెప్పినట్టు స్థాపకులు కాకుండా మీలో ఒక్కడిగా నేను ఎప్పుడూ కూడా పనిచేస్తానని చెప్పడం, మీతో కలిసి పనిచేయడం జరిగింది. మనం ఏమైతే ప్రామిస్లు అనుకున్నామో బిల్డింగ్ కోసం. జంగారెడ్డిగూడలోని బాలాజీ నగర్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతల్పూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 300 మంది ఆ పార్టీలోకి చేరారు. స్థానిక నాయకులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ కు చెందిన పేరాబత్తుల పూర్ణచంద్రరావు, శివుడు ఫణీంద్ర కుమార్, దుప్పి ప్రసాద్, మరో 50 మంది, ఇంద్రజిత్ నగర్ కు చెందిన రత్నంరాజు, సత్యరాజు, శ్రీను, బాలాజీ నగర్ కు చెందిన మానుకొండ అశోక్, శ్రీను, అమ్మంటి శ్రీను, కాసియా, రాజేశ్వరి, మరో 100 మంది, బైపాస్ పక్కనే నివసిస్తున్న తల్లిబోయిన శ్రీను, మద్దిపాటి సుధాకర్, అత్తింటి యేసు, మరో 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, పీతల కృష్ణమూర్తి, సూర్యారావు, జేసీబీ రమేష్, దుబాయ్ శ్రీను, కాగితాల శ్రీను, కాకి శ్రీను, నాయుడు, బొజ్జు పరమేశ్వరరావు, మండల కన్వీనర్ నూలకాని వీరాస్వామి నాయుడు, భాస్కర్ రెడ్డి, మల్లిబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని పార్టీలు ఏకమై కుమ్మక్కు రాజకీయాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉందని, భవిష్యత్ కాలమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని మద్దాల రాజేష్ కుమార్ తెలియజేశారు. ఆ కుటుంబం ఉన్నటువంటి గౌరవం కానీ, ఆ కుటుంబానికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మళ్ళీ ఏ కుటుంబానికి రాకూడదనే ఉద్దేశంతో మేమంతా వస్తున్నాము. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తులుగా మమ్మల్ని మీరు చూస్తున్నారనే ఉద్దేశంతోనే మీరందరూ ఇక్కడికి వచ్చాను. నేను అనుకోను ఈ టైంలో బయటకు వచ్చానంటే మీ అందరికీ పెద్ద మనసు ముందు నేను నమస్కరించి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. అదేవిధంగా బాలాజీ నగర్ నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని బ్లేడ్ తో కోసేయడంపై స్థానికులు సోమవారం ఆందోళన చేశారు. ఏక ఫ్లెక్సీని సగానికి కోసి మిగిలిన దానిని కర్రలకు వేలాడదీయడంపై అసహనం వ్యక్తం చేశారు. తామెంతో ఇష్టంగా పెట్టుకున్న ఫ్లెక్సీని ఛిద్రం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఫ్లెక్సీలను నాశనం చేసే సంస్కృతి మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చనమోల శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా మహిళలు సిటీ న్యూస్ తో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మాకు ఎంతగానో నచ్చినాయండి. అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అయ్యాం. నిన్న ఒక 150-200 మంది వరకు ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ ఇక్కడ కట్టారండి. ఇవన్నీ ఇప్పుడేమో కట్ చేశారు. వాళ్ళ గురించి తగిన చర్య తీసుకుంటారని ఇప్పుడు మేము సిటీ కేబుల్ ద్వారా తెలియజేస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నామండి. నిన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో రాంగీనగర్లో ఇంచుమించు ఒక 300 మంది పార్టీలో చేరడం జరిగింది. మరి వేరే ఉద్దేశంతోనో దురుద్దేశంతోనో మరి మాకైతే తెలియదు, కానీ కొంతమంది ఆకతాయిలు మరి కావాలని చేశారో లేకపోతే వేరే విధంగా చేశారో మాకు అర్థం కావట్లేదు. కానీ రాత్రి 12 దాటిన తర్వాత ఈ ఫ్లెక్సీ చింపేయడం జరిగింది. మరి ఇది తీవ్రమైన చర్యగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ ఆకతాయిల మీద కూడా ఇక్కడ స్థానికులు కొంతమంది గుర్తించారు. మేము వాళ్ళ మీద ఈ రోజున జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా సరే ఇటువంటి సాంప్రదాయాన్ని, ఇటువంటి రాజకీయ సాంప్రదాయాలను ఈ జంగారెడ్డి గ్రామంలో తీసుకురాకూడదని మేము మా పార్టీ ద్వారా మేము మనవి చేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడలోని గరుడానగర్ నందు పోలవరం ఎంసీ చైర్మన్ జట్టి గున్నాథరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం పర్యటించారు.
ఆ ప్రాంతంలో రద్దు చేసిన పాఠశాలకు సంబంధించి వివరాలు సేకరించి ఆ ప్రాంతవాసులకు అవగాహన కల్పించారు. ఎంఈఓ సుబ్బారావు నుంచి పాఠశాల నిర్వహణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు ఈ పాఠశాలను ఏర్పాటు చేసి లబ్ధి పొందినట్లు అనుమతి లేకుండానే నిర్వహించారని స్థానికులకు గురునాథరావు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ, కొండపల్లి కేశబాబు, ఆదివీర వెంకట్రావు, అంకన్రెడ్డి శేషు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలను ఏర్పాటు చేయడంతో రద్దు చేసినట్లు చెప్పారు. యథావిధిగా పాఠశాల నడిపే విధంగా చూడాలని డీఈఓ నరసింహారావుతో పోలవరం ఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు ఫోన్లో మాట్లాడారు. అప్పటిదాకా వేరే స్కూల్లో విద్యార్థులు వెళ్లి చదివేందుకు ట్రావెలింగ్ ఖర్చులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. గరుడానగర్ పాఠశాల రద్దు కావడానికి కారణాలను గురునాథరావు స్థానికులకు వివరించారు. ఎవరో పట్టుపోయారు అని చెప్పండి ఏమనుకుంటారు? ఎవరో పెద్ద మనిషి ఆపేశాడు, ఎవరు పెద్ద మనిషి చేశాడని చెప్పి తప్పుడు మాట్లాడాడు. అందుకే వచ్చాను. ఇప్పుడు గతంలో ఇక్కడ స్కూల్ బిల్డింగ్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రన్ చేశారు. గతంలోనే పర్మిషన్ గవర్నమెంట్ దగ్గర తీసుకొని, గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళట్లేదు, కలెక్టర్ గారి దగ్గర తీసుకొని ఇక్కడ పెట్టవచ్చు. కానీ పెట్టకుండా మబ్బి పెట్టి చేసుకెళ్ళిపోయారు. అది జరిగినంతగా జరిగిపోయింది. దానికి కొంతమంది లబ్ధి కావచ్చు. ఎట్లా లబ్ధి అని చెప్పేది కూడా, అది కూడా చెప్తాను నేను. మీరు 50 మంది పిల్లలు పంపిస్తారు, ఇక్కడ 10 మంది పంపించారు అనుకో, 40 మంది భోజనం మిగులుద్ది. 40 మందికి రోజుకి 10 రూపాయలు వేసుకుని మనిషికి 4 మిగులుద్ది. మీకు అర్థమైందమ్మా? ఇక్కడ 50 మందిని చూపించారు అనుకో, 50 మంది వెళ్ళలేదు అనుకో, అక్కడ మధ్యాహ్న భోజనంలో 400 మిగులుద్ది కొంతమందికి. ఇట్లా వాడుకున్నారు. ఇంచుమించు ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టారు. పర్మిషన్ తీసుకోకుండా స్కూల్ రన్ చేసి ఇప్పుడు ఏమవుతుంది? ఎంఈఓ ఏం చెప్తారో, కొత్త యాక్ట్ వచ్చిందంటే ఈ కొత్త యాక్ట్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ రాయలేడు. ఇప్పుడు డియూ గారితో మీ ఎదుటే మాడాం కదా, మాడేమో ఆల్రెడీ పంపించాం. అందాక మీరు ఎక్కడి నుంచి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారో అంతమంది పిల్లలకు కూడా ఆటో ఏదైనా పెడితే దానికి ఎంఈఓ గారు డబ్బులు ఇచ్చేస్తారు. ఆటో మీద తీసుకెళ్ళండి. పర్మిషన్ కూడా తొందరగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈరోజు స్కూల్ బిల్డింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇక్కడ చేయించుకోండి. పిల్లల్ని కూడా చదివించండి, ఎవరిని పిల్లలు పంపించకండి. ఏమన్నా? అదేవిధంగా కొవ్వూరు రోడ్ ఇందిరానగర్ కాలనీ నందు నిర్మాణంలో ఉన్న వికలాంగుల ఫిజియోథెరపీ భవనాన్ని పరిశీలించారు. అసంపూర్ణంగా నిర్మించిన భవనాన్ని పూర్తి చేయాలని ఉన్నత స్థాయి అధికారులను జట్టి గురునాథరావు కోరారు. నూతనంగా నిర్మించే భవనంలో ఒక గదిని అంగన్వాడీ సెంటర్ ను నిర్వహించేందుకు కేటాయించినట్లు తెలియజేశారు.